జేఎన్టీయూ 2016 నవంబర్ నెలలో నిర్వహించిన మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. బీటెక్ విభాగంలో 60% మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇక ఆటానమస్ కళాశాలల్లో 80% ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు విద్యార్థుల గుండెల్లో గుబులును రేకెత్తించేవిగా ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. అక్కడితో ఆగకుండా యూనివర్సిటీ పరీక్షల విభాగంపై బొగ్గమంటున్నారు. పేపర్ వాల్యుయేషన్ సబ్జెక్టుతో సంబంధం లేని వారితో చేయించి ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులు సైతం ఫెయిల్ కావడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. దీనిపై న్యాయ విచారణ జరిపించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. బీటెక్ 3-4 సంవత్సరాల మొదటి సెమిస్టర్లలో దాదాపు 8% ఫలితాలు తగ్గిపోయాయి. జేఎన్టీయూ అధికారులు మాత్రం పేపర్ దిద్దే విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదని అంటున్నారు. కష్టపడి చదివి పరీక్షలు రాసినా ఫెయిల్ ఎందుకయ్యారు? అంటే పరీక్షల్లో కంటెంట్ కరెక్ట్గానే రాశారా, లేదా పేపర్ వాల్యుయేషన్లోనే తప్పులు దొరికాయా? మరి తప్పెవరిది? తప్పు ఎక్కడ జరిగింది? మీరే ఆలోచించండి.